హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. నేను ఈ మిక్సీ కొని 2 మంత్స్ అవుతుందండి. ప్రీతి జోడియాక్ మిక్సీ. ఇది ఎవరైనా తెలియని వారి కోసమేనండి. తెలిసిన వాళ్ళు వీడియో స్కిప్ చేసేయచ్చు. ఇది అందరికీ తెలిసిందే ఈ మిక్సీ గురించి. కాకపోతే తెలియని వారి కోసం, కొత్తగా కొనుక్కోవాలనుకునే వారి కోసము చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఈ మిక్సీ. ముఖ్యంగా వర్కింగ్ లేడీస్కి ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి ఈ మిక్సీ జార్లో. మనకి చూడండి, ఈ విధంగా ఉంటుంది మనకి బాక్స్ అనేది. అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. 2 సెక్షన్స్గా ఈ విధంగా ఒక బాక్స్లో వచ్చేసి ఇలా మిక్సీ జార్లు, మూతలు, బ్లేడ్స్ పెట్టి ఉంటారండి. ఈ విధంగా ఈ మిక్సీ చాలా యూస్ఫుల్ ఉంటుందండి, ముఖ్యంగా వర్కింగ్ లేడీస్కి. చూడండి, ఈ విధంగా మోటార్ కూడా ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి 1.5 లీటర్ కెపాసిటీతో వెట్ గ్రైండర్ జార్ అండి. మనకి దోశ పిండి, ఇడ్లీ పిండి రుబ్బుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చేసి 1 లీటర్ కెపాసిటీతో డ్రై గ్రైండర్ జార్ అండి, పొడులు పట్టుకోవడానికి. నెక్స్ట్ 1/2 లీటర్ కెపాసిటీతో మనకి చట్నీ జారు, అదే మసాలా పొడులు అవి పట్టుకోవడానికి ఇచ్చారు. ఈ 3 జార్ల గురించి అందరికీ తెలిసిందే, ప్రతి మిక్సీకి ఇలానే ఇస్తారు కదా. ఇవి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ జార్ల గురించి చూసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి 3-in-1 ఫ్రెష్ ఫ్రూట్ జార్ అండి. ఇది 3 రకాలుగా మనం జ్యూసులు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్గా లాక్ సిస్టమ్ ఇచ్చారండి. క్యాప్లకు కూడా మనకి ఎలా జ్యూస్ స్పిల్ అవ్వకుండా చూడండి, ఇలా ప్రెస్ చేసుకోవడానికి ఫ్రూట్ ముక్కల్ని ఇలా ప్రెషర్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే ఫిల్టర్ కూడా ఇచ్చారండి. మనం సపరేట్గా ఇంకా జ్యూస్ వడగట్టుకోకుండా ఇందులోనే మనకి ఫిల్టర్ అవుతుంది. పల్ప్ సపరేట్గా, జ్యూస్ సపరేట్గా వచ్చేస్తుందండి. మనకి కింద కూడా చూడండి స్మూదీ బ్లేడ్ అండి. 2-3 రకాలుగా మనం జ్యూసులు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. స్మూదీస్ అయినా, అండ్ అలాగే క్యారెట్, బీట్రూట్లు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి బ్లేడ్స్ ఉన్న కింద ఫిక్స్ చేసుకోవచ్చండి. మనకి లాక్ సిస్టమ్ ఇచ్చారు, అది తీసేసుకొని వేరే బ్లేడ్స్ ఫిక్స్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే ఇలా నాబ్ కూడా ఇచ్చారండి. జ్యూసు పల్పు సపరేట్ చేసి మనం ఓన్లీ జ్యూస్ తీసుకోవాలనుకుంటే ఈ క్యాప్ తీసేసి జ్యూస్ పట్టేసుకోవచ్చండి 1 బౌల్లోకి. నెక్స్ట్ సెకండ్ టైం కూడా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ ఇలా ఈ క్యాప్ తీసేసుకొని నెక్స్ట్ కూడా పీసెస్ వేసుకొని సెకండ్ టైం కూడా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ 3-in-1 ఫ్రెష్ ఫ్రూట్ జార్. చూడండి, ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చారు. కింద బ్లేడ్స్ తీసేసుకొని వేరే బ్లేడ్స్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చండి. మనకి స్మూదీస్ అవసరం లేదనుకుంటే మిగతా జ్యూసులు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆ బ్లేడ్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఫిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇలా ఫిల్టర్ ఫిక్స్ చేసుకొని ఇంకా పైన క్యాప్ పెట్టేసుకోవడమే. లాక్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి, ఎలాంటి జ్యూసులు స్పిల్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ మాస్టర్ చెఫ్ జార్ అండి. చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ జార్ వల్ల. మనకి పిండి కలుపుకోవచ్చు, స్లైసెస్ లాగా వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు, అండ్ అలాగే గ్రేట్ చేసుకోవచ్చు, తురుము పట్టుకోవచ్చు, అండ్ అలాగే చాపింగ్ కూడా ఉందండి. చూడండి, అక్కడ ఉన్న బ్లేడ్స్ మనం సెట్ చేసుకొని చాపింగ్, గ్రేటింగ్, స్లైసింగ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మోటార్ అండి. ఇది 5 years గ్యారంటీతో వస్తుందండి మనకి. దీనికి పల్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉందండి. మనకి పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా పల్స్ మోడ్ పెట్టుకొని పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకి రోట్లో ప్రిపేర్ చేసుకున్నట్టు పచ్చళ్ళు వస్తాయి. నేను ఆల్రెడీ 2 months నుంచి యూస్ చేస్తున్నానండి. మై హానెస్ట్ రివ్యూ అండి ప్రీతి జోడియాక్ మిక్సీ. చాలా యూస్ఫుల్ ఉంటుంది వర్కింగ్ లేడీస్కి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చండి. మనకి మోటార్ హీట్ అయినా కానీ వెంటనే కూల్ అవుతుందండి. చాలా యూస్ఫుల్ ఉంటుంది. నేను ఇక్కడ పిండి ఎలా కలుపుకున్నానో చూపిస్తున్నానండి. మనకి ఒక ప్లాస్టిక్ బ్లేడ్, సపరేట్ బ్లేడ్ ఇస్తారు. ఇలా ఆ బ్లేడ్ ఫిక్స్ చేసుకొని ఇంకా మనము గోధుమ పిండి వేసుకోవడమే. 2 కప్పుల గోధుమ పిండికి మనకి 3/4 కప్పు వాటర్ కొలుచుకొని పర్ఫెక్ట్గా వేసుకోండి. పిండి గట్టిగా అవ్వడం కానీ, లూజ్ అవ్వడం కానీ ఎలాంటిది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. సాఫ్ట్గా గోధుమ పిండి ముద్ద అనేది వితిన్ 1 to 2 minutes కూడా పట్టదండి. 1.5 minute మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి గోధుమ పిండి ముద్ద అనేది. ఇలా 3/4 భాగం వాటర్ వేసుకోండి. 2 కప్పుల పిండికి కొంచెం సాల్ట్ అండ్ అలాగే 1 tablespoon ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోండి. నేను వేసేటప్పుడు ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా ఇలా మూత పెట్టేసుకొని పైన ఆ కప్పు కూడా పెట్టేసుకోండి, బయటికి స్పిల్ అవ్వకుండా. మనకి లాక్ సిస్టమ్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఎలాంటి స్పిల్లింగ్ లేకుండా పర్ఫెక్ట్గా మనకి గోధుమ పిండి ముద్ద రెడీ అవుతుందండి వితిన్ 2 minutesలో. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకి చాపింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ చాపింగ్ బ్లేడ్స్ ఫిక్స్ చేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకోవడమేనండి. అవి ఫిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోండి, అంతే అండి. ఎవరికైనా యూస్ఫుల్ అయిందనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.